బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో విషాదం చోటు చేసుకుంది. తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్ల జారీ కేంద్రాల వద్ద కూడా తొక్కిసలాట జరిగింది. తిరుపతిలోని 3 చోట్ల భక్తుల మధ్య తోపులాట జరగగా రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. ఈ ఘటనకు సంబంధించి హరిబాబు. చందు, థ్యాంక్ యూ చందు. ఏదైతే తిరుపతి టీటీడీ యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి సంబంధించి 10 రోజుల పాటు విస్తరించినప్పటికీ కూడా భక్తులందరూ ఏదైతే తిరుపతికి వచ్చిన భక్తులందరూ వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజులు మాత్రమే స్వామివారి దర్శనం చేసుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పిన ఒక అపోహతోటి గంటల కొద్దీ క్యూ లైన్లో ఈరోజు రాత్రికి విడుదల చేయాల్సినటువంటి సర్వదర్శనం టోకన్లకు సంబంధించి ఉదయం 10 గంటల నుంచే క్యూ లైన్లలో పోలీసులు చెప్తున్నా కూడా వినకుండా అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రామచంద్ర పుష్కరిణి, అలాగే రామనాయుడు స్కూలు, విష్ణు నివాసం, శ్రీనివాసం ప్రాంతాలలో భక్తుల రద్దీ ఎక్కువగా, బయట నుంచి వచ్చిన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఎవరు కానీ పోలీసుల మాటనైతే ఎవరు కానీ బేఖాతరు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే భక్తులు ఎక్కువసేపు వేచి ఉన్న నేపథ్యంలో టీటీడీ యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకొని కొంత ముందస్తుగా టికెట్లు జారీ చేస్తే వాళ్ళు కొంత ఉపశమనం పొందుతారు. ఇంటి ఏదన్నా అకామిడేషన్ కానీ ఏదైనా వాళ్ళకి కావాల్సిన విడిది ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు కొంత విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో టీటీడీ యాజమాన్యం కొంత ముందస్తుగానే దర్శనానికి టికెట్లకు ఓపెన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక్కసారిగా భక్తులు ఏదైతే పోటీ పడి వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజే తమకు దర్శనం కావాలని చెప్పి పోటీ పడ్డ భక్తుల మధ్య జరిగినటువంటి ఒక తోపులాట్లో విష్ణునివాసం, అలాగే విష్ణునివాసం వద్ద, అలాగే రామనాయుడు స్కూల్ వద్ద జరిగిన భారీ తోపులాట్లో కొంతమంది కింద పడ్డ పరిస్థితుల్లో కొంతమందిని వాళ్ళ మీద తొక్కిసలాట చేసుకుంటూ వెళ్ళిన పరిస్థితి అయితే కనిపించింది. అక్కడ ఆ జరిగిన ఘటనలో కొంతమంది అస్వస్థకు గురైన పరిస్థితి అయితే కనిపించింది. ఏకంగా రామనాయుడు స్కూల్ వద్ద దాదాపు 30 మంది అస్వస్థతకు గురైన పరిస్థితులు. ఆ పరిస్థితుల్లోనే ఒక 2 అక్కడ మృతి చెందినట్టు సమాచారం అయితే వచ్చింది, కానీ దానికి అధికారికంగా అయితే కన్ఫర్మేషన్ లేదు. మరోవైపు విష్ణు నివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి చెందాడని చెప్పని అనధికారిక వర్గాల నుంచి సమాచారం వచ్చింది. కాకపోతే దాన్ని అధికారికంగా అయితే ఇప్పటి వరకు ధృవీకరించలేదు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, రెవెన్యూ అధికారులందరూ హుటాహుటిన రుయా హాస్పిటల్కి చేరుకున్నారు. అలాగే డ్యూటీలో ఉన్న ప్రతి డాక్టర్ కానీ, జూనియర్ డాక్టర్లని ప్రతి ఒక్కరిని ఎమర్జెన్సీకి తీసుకొచ్చి ఎమర్జెన్సీలో సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మనం ఎక్స్క్లూజివ్గా తీసుకున్న విజువల్స్లో ఒక మహిళ మృతి చెందిన మహిళని వెళ్తున్న విజువల్ కూడా మన దగ్గర ఉంది. ఆ నేపథ్యంలోనే సమాచారం అందుకున్నటువంటి తిరుపతి ఎమ్మెల్యే, అలాగే టీటీడీ ఈవో కూడా ప్రస్తుతానికి సంఘటన తిరుపతి రుయాస్పత్రి చేరుకొని బాధ్యతల్ని పరామర్శించే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పోలీసు వ్యవస్థని టార్గెట్ చేసుకుంటూ కూడా ఏదైతే కొంతమంది వ్యక్తులు గత ప్రభుత్వ హయాంలో కరుడుగట్టినట్లు వ్యవహరించిన వ్యక్తులు కొంతమంది ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఏదైతే టీటీడీ ఈవో కానీ, లేదంటే తిరుపతి ఎస్వి సుబ్బారాయుడు మీద కూడా దాడి లక్ష్యంగా చేసుకొని ఈ ఘటనకు పాటుపడినట్టు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. హరిబాబు, వాస్తవానికి రేపు ఉదయం 5 గంటలకి ఈ టికెట్ల జారీ కూడా ఉంటుందని చెప్పి ముందుగా ఇవ్వడాన్ని, ఈ నిర్ణయాన్ని, టీటీడీ నిర్ణయాన్ని భక్తులు ఏ విధంగా చూస్తున్నారు? అలానే ఏర్పాట్లకి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. సరైన క్యూ లైన్లు ఏర్పాటు చేయకుండా ఒక్కసారిగా వదలడంతో కూడా ఈ సిచ్యువేషన్ వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాటగా వినిపిస్తోంది. మీరేమంటారు? అయితే కోవిడ్ తర్వాత టీటీడీలో కొంత మార్పులు చేర్పులు చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈసారి కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అనేది టీటీడీ కొనసాగిస్తూ వచ్చింది. సాధారణంగా అయితే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి, వైకుంఠ ద్వార దర్శనానికి అనాది కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ అయితే ఏదైతే ధర్మారెడ్డి అడిషనల్ ఈవోగా ఉన్న నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రస్తుత పాలక మండలికి కూడా దాన్ని స్వాగతిస్తూ కూడా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే గత 2 సంవత్సరాల్లో టీటీడీ చెప్పిన నిర్ణయాన్ని ఏ రోజు పాటించకపోవడం వల్లే
గత 2 సంవత్సరాల్లో టీటీడీ ఏ రోజు చెప్పిన నిర్ణయాన్ని పాటించకుండా ఏదైతే భక్తులు ఎక్కువ మంది ఉన్నారో, భక్తులు స్టాంపీడ్ అవుతారు, ఇబ్బంది పడతారని కొంతమంది ఈవోలకి అలాగే పోలీస్ అధికారులకి రాంగ్ ఫీడింగ్ ఇవ్వడం వల్లే ఏదైతే 5 గంటలకి ఓపెన్ చేయాల్సిన దర్శనాన్ని కూడా ముందస్తుగానే గతంలో అయితే 12 గంటలకు ఓపెన్ చేసేవారు. ఈరోజు అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉదయం 10 గంటల నుంచి అక్కడ ఏదైతే టీటీడీ ఏర్పాటు చేసిన రోడ్లలో కానీ లేదంటే క్యూ లైన్లో కానీ భక్తులు వేలాది కొద్దీ వచ్చి అక్కడ గంటల తరబడి వేస్ట్ చేస్తున్నారు. కనీసం తినడానికి తిండికి కానీ టాయిలెట్కి వెళ్ళడానికి కానీ ఎలాంటి వసతులు లేకపోవడంతో ఆ నేపథ్యంలోనే టీటీడీ కొంత ముందస్తుగా ఒక నిర్ణయం తీసుకుందని భావించాలి. ఎందుకంటే ఉదయం నుంచి వేస్ట్ చేస్తున్న వాళ్ళు కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మహిళలు కానీ చిన్నపిల్లలకు కానీ వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలను తీర్చడానికి టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కూడా ఏదైతే అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంత నెగ్లిజెన్స్గా వ్యవహరించినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా వీళ్ళు కరడు కట్టి ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పిన అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ ఘటనలు జరిగినాయో ఆ ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు అయితే తిరుపతి ఎస్పీతో పాటు ఈ టీటీడీ ఈఓని టార్గెట్ చేసుకొని పోలీస్ సిబ్బంది చేతులు ఎత్తేస్తారు, వాళ్ళు వాంటెడ్గా ఈ పని చేస్తారని చెప్పిన ఒక వాదన అయితే స్థానికుల నుంచి వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో టీటీడీ ఏదైతే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడిని కూడా టార్గెట్ చేసాం, ఎక్కడున్నా వదలమని చెప్పని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. దానికి సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దాని మీద రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే అధికారులను ఎవరు కానీ ఇబ్బంది పెడితే తాము ఉపేక్షించలేమని చెప్పని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పిన పరిస్థితుల్లో కూడా ఏదైతే ఈ ఇన్సిడెంట్ వాంటెడ్గా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే పోలీస్ సిబ్బందిని ముందస్తుగా తీసుకొచ్చి మోహరించిన పరిస్థితి అయితే కొంత ఉన్నట్లయితే, మరోవైపు సీఎం కుప్పంలో పర్యటనలో ఉన్న నేపథ్యంలోనే టీటీడీ అధికారులు ముందస్తు నిర్ణయం తీసుకోవడం కూడా ఒక తప్పని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి కుప్పం నుంచి వదిలిపోయిన పరిస్థితుల్లో పోలీస్ సిబ్బంది ఏదైతే చిత్తూరు, నెల్లూరు, కడప నుంచి వచ్చిన సిబ్బంది అలాగే అనంతపురం నుంచి వచ్చిన సిబ్బంది కూడా చాలా వరకు సీఎం టూర్లోనే ఉన్నారు. వాళ్ళకి అదనపు భారం పడే విధంగా టీటీడీ తొందరపాటు నిర్ణయం తీసుకుందని కూడా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే నిర్ణీత సమయం ఏ సమయం చెప్పిందో ఆ సమయానికి ఆ సమయపాలన చేస్తుంటే చాలా బాగుండేది. ఏదంటే భక్తులకు సంబంధించి ఇప్పుడు గోవిందరాజ స్వామి గుడి కానీ, కోదండరామస్వామి గుడి కానీ, అలాగే టీటీడీకి సంబంధించిన హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో టీటీడీ ఉచితంగా అన్నప్రసాదం వితరణ చేస్తుంది. ఆ అన్నప్రసాద వితరణ ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో, భక్తులు వేచి ఉన్నారో వాళ్ళ కోసం 1 గంట వేచిచ్చి వాళ్ళకి కనుక సరఫరా చేసి ఇచ్చుంటే ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా సజావుగా నిర్ణీత సమయానికే టికెట్లు జారీ చేస్తామని చెప్పి ఆ పద్ధతికి కట్టుబడి చేస్తుంటే మాత్రం ఇలాంటి పద్ధతి అయితే జరుగుండదని చెప్పని మాత్రం స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది కానీ లేదంటే పోలీస్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి, పోలీస్ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందస్తు నిర్ణయాన్ని తొందరపాటు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు ఇప్పటికీ టీటీడీలోనూ పోలీసుల్లోనూ ఉండడం వల్లే వాళ్ళు ఇచ్చే రాంగ్ గైడెన్స్లో, వాళ్ళు ఇచ్చే ట్రాపింగ్లో ఇప్పటికీ ఉన్నతాధికారులు పడుతున్నారు. పడకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ నిర్ణయానికి కట్టుబడి వాళ్ళ నిర్ణయానికి పనిచేస్తుంటే ఈ సంఘటనలు జరగవు అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్న పరిస్థితి అయితే తిరుపతిలో కనిపిస్తుంది. చందు, హరిబాబు, ముఖ్యంగా 3 చోట్ల కూడా ఈ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే గనక 4 మృతి చెందారు, అందులో 3 మహిళలు ఉన్నారు. మరి మిగతా చాలా మంది కూడా స్పృహ కోల్పోయినట్టు తెలుస్తుంది, కొంతమందికి గాయాలైనట్టు తెలుస్తుంది. వారి పరిస్థితి ఎలా ఉంది? వైద్యం అది సక్రమంగా అందుతుందా? వాళ్ళని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారా? పోలీసులు ఏమంటున్నారు? ఏదైతే సంఘటన జరిగిన మరుక్షణమే తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి రుయా సంఘటనా స్థలాన్ని సందర్శించడంతో పాటు అతనితో పాటు జాయింట్ కలెక్టర్, మిగతా రెవెన్యూ అధికారులు ప్రతి ఒక్కరూ తిరుపతి రుయా ఆసుపత్రికి చేరుకుని రుయా ఆసుపత్రిలో వాళ్ళకి బాధితులకి ఏమేమి కావాలి, ఏం చేయాలన్న అంశాల మీద అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటూ వాళ్ళు తక్షణం స్పందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ ఎక్స్క్లూజివ్ విజువల్ కూడా మన దగ్గర ఉంది. ఎందుకంటే కలెక్టర్ కానీ, జేసీ కానీ వీళ్ళందరూ మనం ప్రైమ్ 9
పైన తీసిన వీడియోలో మాత్రమే వాళ్ళకి మనకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మనం మాత్రమే ఆ వీడియోలు తీసుకొని రావడం ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఆ ఎక్స్క్లూజివ్ వీడియోలో కూడా కలెక్టర్ అక్కడే హాస్పిటల్లోనే కూర్చొని తనతో పాటు జాయింట్ కలెక్టర్లని రెవెన్యూ సిబ్బంది మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకోవడం జరిగింది. బాధితులు ఎవరైతే ఉన్నారో మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఏదైతే రామానాయుడు కళ్యాణ స్కూల్ దగ్గర వచ్చేసి ఒకరు మృతి చెందారని, అలాగే విష్ణునివాసం దగ్గర ఒక వ్యక్తి మృతి చెందారని మాత్రమే వచ్చింది. ప్రస్తుతం అయితే అధికారికంగా ఇప్పటి వరకు అధికారులు కానీ లేదంటే ప్రభుత్వ పరంగా కానీ జిల్లా యాజమాన్యం కానీ ఎలాంటి ఎంతమంది చనిపోయారు, వాళ్ళ పరిస్థితి ఏందనేది ఇప్పటి వరకు మనకైతే బహిర్గతం చేయలేదు. ప్రాథమికంగా అయితే 2 మృతి చెందినట్టు అయితే తెలుస్తోంది. మిగిలిన వారి పరిస్థితి అయితే స్వయంగా కలెక్టరే ఇక్కడ ఉండి వాళ్ళకి కావాల్సిన మెరుగైన వైద్యానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలకు కూడా ఏదైతే వాళ్ళ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా వాళ్ళని తక్షణం తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో చేర్పించి మెరుగైన వైద్యం చేయించి వాళ్ళకి ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుంది, ప్రభుత్వం తరపున వైద్యం చేయించాలని చెప్పని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి ఆయనే కొన్ని ప్రైవేట్ ఏదైతే క్రిటికల్ కండిషన్లో ఉన్న వాళ్ళని ఇక్కడ వైద్యం అందించలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి మాత్రం ఇమ్మీడియట్లీ స్విమ్స్ అలాగే అమరా హాస్పిటల్తో పాటు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటినీ కూడా అప్రోచ్ అయ్యి అక్కడికి కూడా పేషెంట్లు తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రాథమికంగా అయితే అధికారులందరూ ప్రస్తుతానికి ఇక్కడ తిరుపతి రుయా ఆసుపత్రికి చేరుకున్నారు. టీటీడీ ఈవో కూడా కొద్దిసేపటి క్రితమే వెళ్ళడం కూడా జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతోటి రాష్ట్ర ప్రభుత్వంతో అధికారులు సంప్రదిస్తూ పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో నరసరావుపేట నుంచి నరసరావుపేట రామచంద్రాపురం నుంచి దాదాపు 800 మంది ఒక బ్యాచ్గా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల కోసం రావడం అనేది ఒక చర్చనీయాంశంగా కూడా చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా కొంతమంది ప్రలోభ పెట్టి వాళ్ళని మాయ చేసి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని అయితే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే భక్తులు వ్యక్తిగతంగా వస్తారు, గుంపులుగా సమూహాలుగా ఎప్పుడు కానీ స్వామివారి దర్శనం చేసుకోరు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఒక రామచంద్రాపురం మండలం నరసరావుపేట జిల్లా నుంచి కూడా ఇంతమంది రావడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఎందుకు జరిగిందన్నది కూడా ఒకసారి ఊహించుకుంటే ఒళ్ళు జలధరించే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి టీటీడీ యాజమాన్యం కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, మనకు తెలిసి తాంతి తపాలా కార్యాలయాలు పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, పోస్ట్ ఆఫీసులు లేదంటే మీ సిఎస్సి సెంటర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటి ద్వారా టికెట్ల తిరుపతి ఒకటే కేంద్రీకృతం కాకుండా మిగతా దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా భక్తులకి టికెట్లు జారీ చేస్తామని చేయగలిగితే ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి సమస్య తలెత్తకుండా భవిష్యత్తులో టీటీడీకి దర్శనానికి రావాల్సిన భక్తులకు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుబంధ సంస్థల నుంచి తీసుకోగలిగితే ఆ ప్రజలకు కూడా చాలా ఇబ్బంది లేకుండా చాలా సజావుగా ఈ దర్శనాల వ్యవహారం చాలా నింపాదిగా జరిగే అవకాశం ఉందని చెప్పని కొంతమంది నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వామివారి దర్శనానికి సంబంధించి వచ్చిన భక్తులకు కానీ ఏదైతే టీటీడీ మెయింటైన్ చేస్తున్నటువంటి సప్తగిరి పత్రిక కానీ లేదంటే స్వామివారి అక్షతలు తీర్థప్రసాదాలు కానీ లేదంటే ఏదైతే ఎస్వీబీసీలో శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్ళకి కానీ టీటీడీ యాజమాన్యం ప్రతిరోజు నిత్యం వాళ్ళకి కావాల్సిన స్వామివారి ఆశీర్వాద ప్రసాదాలు అన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపిస్తున్న నేపథ్యంలో అదే పోస్టల్ డిపార్ట్మెంట్కి ఆదాయంగా ఇస్తున్న టీటీడీ యాజమాన్యం దర్శనాల టికెట్లను పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు ఉపయోగించుకోవట్లేదన్న ప్రస్తుతం అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చందు హరిబాబు, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 10 రోజులకు సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన ప్లేసెస్లో కూడా ఈ టికెట్లు ఇష్యూ చేస్తున్నారనే అప్డేట్ ఉంది మనకి. ముఖ్యంగా శ్రీవారి మెట్టు వెళ్ళే వాళ్ళకి కూడా ప్రజలకు కూడా అక్కడ భక్తులకి ఎలాంటి టికెట్లు మంజూరు చేయట్లేదు అనేది కూడా ఒక ఐడియా ఉంది. అయితే ఈ ప్లేస్ ఇవన్నీ డిసైడ్ చేసినప్పుడు ఎక్కడ మిస్టేక్ జరిగింది? రేపు ఉదయం 5 గంటలకు ఇవ్వాల్సిన టికెట్లు ముందుగా ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్కసారిగా జనం అంటే మనం జరిగిన ప్లేసెస్ చూసుకున్న విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది, శ్రీనివాసం కావచ్చు, మరి స్కూల్ ఏరియా ఉన్న ప్లేస్ కావచ్చు, ఈ 3 ప్లేసుల్లోనే తొక్కిసలాట జరిగింది. మిగతా ప్లేసెస్లో సిచ్యువేషన్ ఎలా ఉంది?
ప్రస్తుతం అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతోంది టీటీడీ ఈ దర్శనాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఒక జరగరాని ప్రమాదమే జరిగింది, భక్తులు మరణించారు. మరి దీనికి టీటీడీ ఎలాంటి సమాధానం ఇవ్వనుంది? ప్రస్తుతానికైతే టీటీడీ అధికారులు కానీ టీటీడీ యాజమాన్యం ఇప్పుడే తిరుపతి రుయా ఆసుపత్రికి చేరుకున్న పరిస్థితి. ఇప్పటికే టీటీడీకి సంబంధించిన సిబ్బంది ఏదైతే విధుల్లో ఉన్నారో ఈఏలు కానీ జేఏలు కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పటికే టీటీడీ యాజమాన్యం వాళ్ళని సంఘటనా స్థలాలకు పంపించి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా వాళ్ళకి సంబంధించిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మనకు సంబంధించి ఈ సంఘటన జరిగిన 3 ప్రాంతాలలో వచ్చేసి రామానాయుడు స్కూల్ వచ్చేసి తిరుపతికి కొంత పక్కన ఉన్న పరిస్థితి. బైరాపేట అంటే టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి దాదాపు ఒక 2.5-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం టికెట్లు జారీ చేస్తున్నప్పుడు కానీ ఇప్పటి వరకు ఏ సంఘటన జరగలేదు. కాకపోతే ఈరోజు మాత్రం సంఘటన జరిగిందంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది ఎక్కువ మంది భక్తులు పక్క ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి కొందుకొచ్చారు. ముందుగా వాళ్ళు క్యూ లైన్లోకి వస్తున్నప్పుడు క్యూ లైన్లో నుంచి బయటికి పంపించకుండా ఎందుకు అంతసేపు కూర్చోబెట్టారు. ఏదైతే ఎంఆర్పల్లిలో ఉన్న మున్సిపల్ హై స్కూల్లో భక్తులు ఎవరు నిర్ణీత సమయానికి రావాలని చెప్పిన పోలీస్ సిబ్బందిని బయటికి పంపించిన నేపథ్యంలో ఒక రామానాయుడు స్కూల్లో మాత్రం ఎందుకు వాళ్ళని గంటల తరబడి అక్కడ క్యూ లైన్లో వెయిట్ చేయించారనేది ఒక ప్రధాన సమస్య, ప్రధాన క్వశ్చన్ మార్క్గా నిలబడుతుంది. ఎందుకంటే ఎక్కడ కానీ క్యూ లైన్లో ఖాళీగా పెట్టి భక్తులు మాత్రం బయట కూర్చోబెట్టి ఆ సమయానికి రామండి, ఆ సమయంలో మీరు విశ్రాంతి తీసుకోండి అని కూర్చోబెట్టిన పరిస్థితుల్లో ఒక్కసారిగా స్టాంపీడ్ ఎలా జరిగిందన్నది అర్థం కాని పరిస్థితి. అలాగే విష్ణు నివాసం శ్రీనివాసంలో సంఘటన చోటు చేసుకోలేదు. ఇప్పటికే భక్తులకు సజావుగా టికెట్లు జారీ అయితే జరుగుతున్న పరిస్థితి. విష్ణు నివాసం ఏంటంటే క్యూ లైన్ మెయిన్ రోడ్లోకి రావడంతో ఏదైతే ఇరుపక్కల రోడ్లు ఉండడం వల్ల ప్రధాన రహదారులు అక్కడ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో మాత్రం ఏదైతే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఒకసారిగా టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో భక్తులు ఒకరి మీద ఒకరు తోసుకుంటూ వెళ్ళిన పరిస్థితి అయితే రోడ్డు మీదే జరిగిన పరిస్థితి. ఎందుకంటే రోడ్డు పక్కన టికెట్లు జారీ చేసేటప్పుడు కనీసం దానికి సంబంధించి కూడా ఆ రోడ్డు బ్లాక్ చేయడం కానీ లేదంటే రాకపోకలు నిషేధించడం కానీ వాహనాల రాకపోకలు నియంత్రించడం కానీ ఏమీ చేయకుండా టీటీడీ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎందుకు వ్యవహరించారనేది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్న కానీ. పైగా టీటీడీ యాజమాన్యం నిర్ణీత సమయం చెప్పినా కూడా ఆ సమయానికంటే ముందుగా కూడా ఎందుకు టికెట్లు జారీ చేసిందనేది దీన్ని ఎవరు తప్పుదో పట్టించారు, ఈవోలను కానీ అధికారులను కానీ దాని వెనకాల ఉన్న వాళ్ళ ఉద్దేశాలేంటి, వాళ్ళ ఎందుకు నిర్ణీత సమయాన్ని మార్చారని చెప్పని కూడా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు సాయంత్రం ప్రైమ్ 9 ఏదైతే రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్న భక్తుల్ని ప్రశ్నించినప్పుడు కూడా వాళ్ళు కూడా అడిగిన ప్రశ్న ఒకటే, టీటీడీ యాజమాన్యం ఏదైతే చెప్పిన టయాన్ని ఎప్పుడు పాటించడం లేదు, వాళ్ళకి నిర్ణీత సమయానికి చెప్పిన ఆ సమయానికి ఇస్తే ఆ సమయానికే మేము వస్తాం కదా, వాళ్ళు ఎప్పుడు సమయం పాటించలేదు, ముందస్తుగానే ఇస్తున్నారు టికెట్లు, వాళ్ళు ముందస్తుగా టికెట్లు జారీ చేయడం వల్ల తాము ఇబ్బంది పడ్డాము, గతంలో 2 సార్లు వచ్చి భంగపాటుకు గురయ్యాం కాబట్టి ఈసారి మాత్రం మేము ముందుగా వచ్చి కూర్చున్నాం, మాకు వైకుంఠ ఏకాదశి రోజే దర్శనం కావాలి, వైకుంఠ ఏకాదశి అనేది చాలా ప్రాముఖ్యమైనదని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇంకొక పెద్ద మెరాకిల్ ఏంటంటే తిరుమల ఇలా వైకుంఠం అంటారు. తిరుమల ఇలా వైకుంఠం అన్నప్పుడు వైకుంఠ శ్రీవారిని వైకుంఠ ద్వారం ఏందో ఎవరికి తెలియదు, అది టీటీడీ ఎందుకు ఏర్పాటు చేసిందో ఎవరికి తెలియదు. ఎందుకంటే బంగారు తాపడానికి నిర్మించిన గోడని దాన్ని వైకుంఠ ద్వారంగా టీటీడీ ఎలా వాడుకుంటుందో అర్థం కాదు. ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనం జరగాల్సిన దగ్గర పడమర దారి ఎలా పెడతారనేది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నే. టీటీడీ కూడా భక్తులను మోసం చేస్తూ వైకుంఠ ద్వార దర్శనం పెట్టింది. ఇలా వైకుంఠంలో వైకుంఠం ఏంది, వైకుంఠ ద్వారం ఏందో భక్తులకి ఎవరికి అర్థం కాని పరిస్థితి. రైట్ హరిబాబు, ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా స్పందించినట్టు తెలుస్తోంది. టీటీడీ అధికారులను ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా గాయపడిన వాళ్ళకి సంబంధించి కూడా వైద్యం అందించాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా భక్తులు ముఖ్యంగా అక్కడ భద్రత సరిగా లేదు, భద్రత ఏర్పాట్లు లోపించాయి, ఒక్కసారిగా కూడా అందరినీ వదిలారు, అనుకోని రీతిలో కూడా ఈసారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు వస్తున్నట్టు తెలుస్తుంది. సుమారు ఎంతమంది వచ్చారు అంటే ఇప్పటికే 95 కేంద్రాలు ఏర్పాటు చేసి 9 ప్లేసెస్లో కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో అంటే మనం రెగ్యులర్ దర్శనాలు చూసుకున్నా ఏదైనా పండుగల టైంలో కూడా ఎంతో క్లారిటీగా ఉండే టీటీడీ ఇక్కడ ఎందుకు మిస్టేక్ జరిగిందనేదే భక్తుల ప్రశ్న.
ప్రధానంగా ఇది ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ సంబంధించిన నిర్ణయాలు కానీ టీటీడీ తీసుకున్న చర్యలు కానీ చాలా వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారిగా జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి ఇది. ఈ నేపథ్యంలోనే భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున ఆశలు వాళ్ళ ఆశపడడంలో తప్పులేదు. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ప్రక్షాళన చేస్తామని చెప్పని సాక్షాత్తు సీఎం చెప్పిన తర్వాత భక్తులు కూడా ఆ మాటని పూర్తి స్థాయిలో నమ్మి తిరుమలకి వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తే చాలా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏంటంటే బయట ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజులు మాత్రమే దర్శనం కావాలని కోరుకుంటున్న పరిస్థితి. ఆ ఒక్క యాంగ్జైటీ మాత్రమే ఈరోజు జరిగిన ఇన్సిడెంట్కి ప్రధాన కారణం. టీటీడీ యాజమాన్యం పదే చెప్తోంది 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. వైకుంఠ ద్వార దర్శనంలో భక్తులను ప్రతిరోజు అనుమతిస్తాం. దానికి సంబంధించి 1 లక్ష ఇప్పటి వరకు 70,000 మాత్రమే భక్తులు 10 రోజుల దర్శనం పెట్టిన తర్వాత కూడా 70,000కు మించి ఎవరు భక్తులు దర్శనం చేసుకోలేదని టీటీడీ చెప్తున్న పరిస్థితిలో ఈసారి ఏకంగా 1,20,000 మందికి దర్శనం ఇస్తామని చెప్పిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించిన పరిస్థితుల్లో కూడా భక్తులు ఏకాదశి రోజు మాత్రమే దర్శించుకోవాలి. ఏకాదశి రోజు దర్శించుకుంటేనే తమకు సకల సౌభాగ్యాలు ఫలితాలు దొరుకుతాయని చెప్పిన వాళ్ళు ఆశిస్తున్న ఒక ఇన్సిడెంట్ అయితే ఈ సంఘటన కారణం అని చెప్పని మనం ప్రధానంగా చెప్పచ్చు. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రావడం, ఇక్కడ ఏదైతే టీటీడీ ఏర్పాటు చేసిన క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో ఆ కౌంటర్ల వద్ద ఉదయం నుంచి 10 గంటల నుంచే వాళ్ళు అక్కడ నిలబడడం, మా పోలీసులను కానీ ట్రాఫిక్ కానీ తిరుపతిలో ప్రజల జీవన విధానానికి కూడా ఇబ్బంది కలిగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ముందస్తుగా టీటీడీ ఏర్పాట్లు చేసుకున్నా కూడా టీటీడీ ప్రకటించిన ఏదైతే సమయం ఉందో ఆ సమయ పాలన చేయకపోవడమే ఈ ఇన్సిడెంట్కి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు అధికారులను సంప్రదిస్తున్నారు, అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు వాళ్ళు భక్తులని కాపాడాలన్న ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పటికే తిరుపతిలో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులతో కూడా రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.